బట్టలు ఉతకడానికి తిప్పలు. సండే రోజు అమ్మా నాన్న ఇంటి పనులు చేస్తూ ఉంటారు. చింకీ సగం నిద్రలో బ్రష్ చేస్తూ ఉంటుంది. గట్టు చేతిలో బ్యాటు ఉంటుంది. అమ్మా, నేను క్రికెట్ ఆడటానికి వెళ్తున్నాను. 2 గంటల తర్వాత వస్తాను. సరే కానీ హోంవర్క్ టైంకి కంప్లీట్ చెయ్యి, ఎందుకంటే సాయంత్రం మనం పార్టీకి వెళ్ళాలి. నేను హోంవర్క్ని ముందే పూర్తి చేశాను. గుడ్ బాయ్. గట్టు బయటకు వెళ్ళిన వెంటనే బయట బంటి ఇంకా హరి నిలబడి ఉంటారు. ఇద్దరి ముఖాలు చాలా బాధగా ఉంటాయి. బంటి, ఏమైంది? మీ ఇద్దరు ముఖాలు ఎందుకు అలా పెట్టున్నారు? అరే గట్టు, ఇవాళ గ్రౌండ్లో మేళా జరుగుతూ ఉందిరా. మనం క్రికెట్ ఆడలేము ఈరోజు. ఇంకా మనం మ్యాచ్ని క్యాన్సిల్ చేసుకోవాలి. అప్పుడే అక్కడికి చింకీ వస్తుంది. అరే, క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు ఇంట్లోనే ఆడుకోండి, జాగ్రత్తగా ఆడుకోండి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. అవును. గట్టు బంటి ఇంకా హరి ఇంట్లోనే క్రికెట్ ఆడుతూ ఉంటారు. ముందు గట్టు బ్యాటింగ్ చేస్తాడు. అతను చాలా బాగా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. చాలా మంచి షాట్స్ కొడుతూ ఉంటాడు. అలానే జోష్లో వచ్చి గట్టు చాలా గట్టిగా బాదుతాడు. ఆ బాలు వెళ్ళి నేరుగా బాల్కనీలో ఉన్న బట్టల స్టాండ్ మీద పడుతుంది. దానికున్న బట్టలన్నీ కింద పడిపోయి మురికిగా అయిపోతాయి. ఓ నో, నువ్వేం చేసావు గట్టు? అమ్మ ఇప్పుడే ఈ బట్టలన్నీ ఉతికి ఆరేసింది. తను మళ్ళీ ఈ బట్టలన్నీ ఉతకాలి. లేదు లేదు, అమ్మకి ఈ విషయం గురించి తెలియకూడదు. తెలిస్తే నన్ను బాగా తిడుతుంది. అరే, అమ్మకి చెప్పకపోతే ఎలా? ఇవాళ సాయంత్రం పార్టీకి మనం అవే బట్టలు వేసుకు వెళ్ళాలి. నేను ఆలోచించిన దానికన్నా ఈ పని చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మనమే మన బట్టల్ని ఉతికి ఆరేయాలి. పదండి, మనం కిందికి వెళ్ళి తీసుకువద్దాం. ఓ, ఇది చాలా పాడైంది చింకీ. హా, కానీ ఉతకడానికి మనం ఈ బట్టలన్నీ ఇంటికి తీసుకొని వెళ్ళాలి. కానీ ఇంట్లోని అమ్మ ఉంది కదా. ఓ నో, ఇప్పుడు మనం ఏం చేద్దాం? నైస్, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి ఇలా వస్తాను. హరి ఇంకా బంటి పక్కనే అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతారు. వాళ్ళకి అక్కడ 2 బకెట్లు కనిపిస్తాయి. ఒక ఎల్లో, ఇంకా ఒకటి రెడ్. అరే, నేను ఈ రెడ్ బకెట్ తీసుకెళ్ళి నీళ్ళు నింపుతాను. నువ్వు ఇది తీసుకెళ్ళి నింపు. అరే, కానీ నీళ్ళు ఎక్కడున్నాయి? అప్పుడే బంటికి వాచ్మెన్ కనిపిస్తాడు. ఈ పైప్ చూస్తున్నావు కదా, మనం ఈ పైపుని నల్లా నుండి పీకేయాలి. ఇంకా త్వరగా ఈ బకెట్లను నింపేయాలి. బంటి ఇంకా ఆలస్యం చెయ్యకుండా పైప్ తీస్తాడు. కొన్ని క్షణాల్లోనే బకెట్లు నిండిపోతాయి. వాళ్ళిద్దరూ బకెట్లు తీసుకుని తిరిగి వెళ్తూ ఉండగా వాచ్మెన్ అంకుల్ అక్కడికి వస్తాడు. ఇంకా ఇలా అంటాడు. అవునా, ఇదన్నమాట విషయం. సారీ అంకల్, ఎమర్జెన్సీ పని ఉంది. నేను మళ్ళీ తిరిగి వచ్చి మీకు అంతా చెప్తాను. అలా చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి పరిగెడతారు. పరిగెడుతూ గట్టు దగ్గరికి వెళ్తారు. అరే వా, బంటి హరి, మీరిద్దరైతే చాలా అద్భుతం చేశారు. కానీ డిటర్జెంట్ పరిస్థితి ఏంటి? డిటర్జెంట్ పని చేస్తుంది. ఈ పేపర్ సోప్ ప్యాకెట్ ఎప్పుడూ దీన్ని నాతో పాటే ఉంచుకుంటాను కదా. యే! పిల్లలు బకెట్లో మురికి బట్టలని ఉతుకుతూ ఉంటారు. హరి ఇచ్చిన పేపర్ సోపు వల్ల చాలా నురుగ కూడా వస్తుంది. కాసేపట్లో బట్టలన్నీ కొత్త వాటిలాగా తెల్లగా అవుతాయి. పదండి, ఇంకా వీటిని ఆరేయడానికి స్టాండ్ మీద వేద్దాం. చింకీ అలా అన్న వెంటనే ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి. ఇంకా ఎండ అనేదే కనపడదు. ఓ నో, ఎండైతే పోయింది. ఇప్పుడు ఈ బట్టలు ఎలా ఆరుతాయి? టెన్షన్ పడుకోగట్టు. బట్టలు ఎండలో ఆరకపోతే మనం వాటిని గాలిలో ఆరిబెట్టాల్సి ఉంటుంది. నాకు అర్థం కాలేదు. బట్టలు తీసుకొని మా ఇంటికి వెళ్దాము, అప్పుడు నీకు అంతా అర్థమవుతుంది. కాసేపట్లో పిల్లలందరూ హరి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ పెట్టి ఉన్న చైర్స్ మీద బట్టలు ఆరేస్తారు. ఆ తర్వాత హరి అక్కడ ఉన్న టేబుల్ ఫ్యాన్ ఆన్ చేస్తాడు. అది చూసిన వెంటనే గట్టు ఒక పెద్ద స్మైల్ ఇస్తాడు. ఇంకా ఇలా అంటాడు. అరే వా హరి, ఇదైతే చాలా మంచి ఐడియా. కానీ కాసేపట్లో ఫ్యాన్ హఠాత్తుగా ఆగిపోతుంది. ఇంకా అది చూసి గట్టు చాలా టెన్షన్ పడతాడు. అరే, ఈ ఫ్యాన్ ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది?
కరెంటు పోయినట్టుంది. ఓ నో, ఇప్పుడు మనం ఏం చేద్దాం? కరెంట్ రాకపోతే బట్టలు ఆరవు. బట్టలు ఆరకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? గట్టు, నా మాట విని అమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా నిజమేంటో చెప్పు. అరే లేదు హరి, ఒకవేళ ఈ విషయం అమ్మకి తెలిస్తే నాకు పెళ్లి చేసేస్తుంది. కానీ మనం ఏం చేద్దాం? గాయ్స్, ఇవాళ మీరు క్రికెట్ ఆడడానికి గ్రౌండ్కి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే అక్కడ గ్రౌండ్లో మేళాకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ మేళా స్టార్ట్ అయ్యే ఉంటుంది కూడా. మేళాలో ఫెరిస్ వీల్ ఉందా? ఉంది, అది ప్రతి మేళాలో ఉంటుంది. గాయ్స్, బట్టలు ఆరపెట్టడానికి నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. కానీ మనం దానికోసం మేళాకి వెళ్ళాలి. బట్టలు ఆరబెట్టడానికి పిల్లలు మేళాకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చింకీ ప్లాన్ మొత్తం పిల్లలతో చెప్తుంది. ఇంకా అప్పుడు అందరూ వెళ్ళి జెయింట్ వీల్లో కూర్చుంటారు. జెయింట్ వీల్ తిరిగేటప్పుడు పిల్లలు వాళ్ళ 2 చేతులతో బట్టలన్నీ పైకి పట్టుకుంటారు. అది ఆగిపోయేలోపు బట్టలన్నీ ఆరిపోతాయి. చూసావా గట్టు, బట్టలన్నీ ఆరిపోయాయి. అది కూడా 5 నిమిషాల్లో. చింకీ ఒప్పుకోవాలి, నువ్వు స్టార్వి కాదు, సూపర్ స్టార్వి. పిల్లలందరూ ఆరిన బట్టలు తీసుకుని ఇంటికి వెళ్తారు. ఇంకా వాటిని స్టాండ్ మీద వేస్తారు. కాసేపట్లో అమ్మ బాల్కనీలోకి వెళ్తుంది. ఇంకా చూస్తుంది, బట్టలన్నీ ఆరిపోతాయి. అరే, ఇవాళ ఎండ కూడా సరిగ్గా రాలేదు, కానీ బట్టలు భలేగా ఆరిపోయాయే. గట్టు, అమ్మకి జరిగిన విషయం చెప్పు, తను ఏమీ అనదు. పక్కా? హా, పక్కా. గట్టు ధైర్యం తెచ్చుకుని అమ్మకు జరిగింది మొత్తం చెప్తాడు. అయ్యో, ఎంత పని జరిగింది! అయినా మీరందరూ అదంతా చేయాల్సిన అవసరం ఏముంది? గట్టు, మహా అయితే ఏమవుతుంది, మనం పార్టీకి వేరే బట్టలు వేసుకుని వెళ్ళేవాళ్ళం. ఈసారి ఇలాంటిదేదైనా జరిగితే నువ్వు అందరికన్నా ముందు నా దగ్గరికి రా, సరేనా? అర్థమైందమ్మా. ఇంకా అమ్మ టకటక అందరు బట్టలు ఐరన్ చేస్తుంది. ఆ తర్వాత అందరూ పార్టీకి రెడీ అయ్యి కార్లో కూర్చొని ఎంజాయ్గా వెళ్తూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.